హలో మామా, హలో బంగారు తల్లి, వెంకిరావు ఛానల్ కి స్వాగతం. నీ అద్భుతమైన తెలుగు చిత్రాల గురించి తెలుసుకుందాం. 1. మెంటల్ మదిలో 2017. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2017లో విడుదలైన మెంటల్ మదిలో ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం. శ్రీ విష్ణు, నివేదా పెతురాజ్, అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎదురయ్యే సమస్యలను చర్చిస్తుంది. అరవింద్ కృష్ణ, శ్రీ విష్ణు అనే యువకుడు ఆకర్షణీయమైన ఎంపికల మధ్య ఇరుకున పడతాడు. ఈ సమయంలో స్వచ్ఛమైన ఆలోచన విధానం కలిగిన నివేదా పెతురాజ్ తో కలిసి మాట్లాడటం ద్వారా ఊరట పొందుతాడు. 2. పలాస 1978. 2019 పలాస 1978 చిత్రం దర్శకుడు కరోనా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రం 1978 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి ప్రేక్షకులను తీసుకెళుతుంది. ఈ చిత్రంలో ఒక యువకుడు అవినీతిపరుడైన స్థానిక అధికారులను ఎదిరించి తన గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. ఇది ఐక్యత శక్తి గురించి తెలిపే ప్రేరేపించే కథ. 3. మను 2021. మను అనేది ఎక్స్పెరిమెంటలీ 1980ల నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం. రాజా గౌతమ్, చంద్రిని చౌదరి నటించిన ఈ చిత్రం క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించబడింది. విడుదలైన సమయంలో ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది. ప్రత్యేకమైన కథనం, దర్శకత్వం, నిర్మాణ రూపకల్పన, సంగీతం, రంగుల సరిగేత, దుస్తులు మొదలైన వాటికి ప్రశంసలు అందుకున్నప్పటికీ అనవసరమైన పొడవు మరియు వివరాలకు విమర్శలు ఎదురయ్యాయి. 4. కంచె 2015. క్రిష్ దర్శకత్వం వహించి రచించిన 2015 రొమాంటిక్ యుద్ధ చిత్రం కంచె లో వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, నిఖితిన్ ధీర్ నటించారు. 1930ల చివరలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన దూపతి హరిబాబు, తేజ్ మరియు ఈశ్వర్ ప్రసాద్ ధీర్ స్నేహితులు. హరిబాబు, ఈశ్వర్ సోదరి సీతారాములమ్మ జైస్వాల్ ప్రేమలో పడతారు. కానీ వారి స్వగ్రామంలో కులం ఒక సమస్యగా మారుతుంది. 5. అప్పట్లో ఒకడుండేవాడు 2016. అప్పట్లో ఒకడుండేవాడు 2016లో విడుదలైన యాక్షన్ క్రైమ్ చిత్రం. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీ విష్ణు నటించారు. రైల్వే రాజు విష్ణు ఒక క్రికెటర్ కావాలని కలలు కంటాడు. కానీ అతన్ని అన్యాయంగా నక్సలైట్గా ముద్ర వేస్తారు. 6. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య 2020. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం మహేషింటే ప్రతీకారం చిత్రానికి తెలుగు రీమేక్. సత్యదేవ్ కంచరన ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఒక ఫోటోగ్రాఫర్ ఒక స్థానిక గూండా మీద 101 ఫోటోలు తీసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. దర్శకుడు మహా వెంకటేష్ చిన్న ఊరి జీవితం యొక్క సాంద్రత మరియు సరళతను చక్కగా చిత్రీకరించాడు. 7. చక్రవ్యూహం ది ట్రాప్ 2021. మీకు మర్డర్ మిస్టరీలు మరియు సస్పెన్స్ థ్రిల్లర్లు నచ్చితే చక్రవ్యూహం ది ట్రాప్ చిత్రం మీకు నచ్చుతుంది. ఈ చిత్రంలో అజయ్, వివేక్ త్రివేది, ఉర్వశి పార్దేశి, జ్యోతి కృష్ణ నటించారు. ఒక మహిళ హత్య మరియు ఒక పోలీస్ అధికారి దర్యాప్తు గురించి ఈ చిత్రం. కేసును లోతుగా పరిశీలిస్తే అతను అబద్ధాల యొక్క ఒక వెబ్ను కనుగొంటాడు. అజయ్ యొక్క నటన మరియు థ్రిల్లింగ్ కథాంశం ఈ చిత్రానికి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. 8. జోహార్ 2022. జోహార్ చిత్రం ఒక ముఖ్యమంత్రి ఒక భారీ విగ్రహాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తే అందులో భాగమైన అనేక మంది వ్యక్తుల కథలను చెబుతుంది. ఈ చిత్రం మిమ్మల్ని ఎత్తడం మరియు మానవత్వానికి సహాయం చేయడం మధ్య ఉన్న తేడాను గురించి ఆలోచింపజేస్తుంది. దర్శకుడు తేజమర్ని జోహార్ చిత్రాన్ని ఆలోచింపజేసే చిత్రంగా మలిచారు. 9. గగనం 2021. రాధా మోహన్ రచన, దర్శకత్వం వహించిన గగనం చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రం ఒక విమాన హైజాక్ సంఘటన చుట్టూ తిరుగుతుంది. నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనం కౌర్, సానా ఖాన్, రిషి, బ్రహ్మానందం, తలైవాసల్ విజయ్ నటించారు. 10. మిథునం 2021. మిథునం ఒక రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో అప్పాదాసు ఒక పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు తన భార్య బుచ్చి లక్ష్మితో కలిసి తన స్వగ్రామంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు. వారి పిల్లలు విదేశాలలో నివసిస్తున్నప్పటికీ ఈ వృద్ధ దంపతులు ప్రేమ మరియు ఉత్సాహంతో నిండి ప్రతిరోజు రొమాంటిక్ క్షణాలను ఆస్వాదిస్తారు. ఈ చిత్రం జీవితంలోని ఎత్తుపల్లాలను చక్కగా చిత్రీకరిస్తుంది మరియు జీవితం యొక్క అనిశ్చిత మార్గాన్ని గురించి ఒక చిత్రణను అందిస్తుంది. ఈ చిత్రాలు వివిధ కథాంశాలు, నటన, దర్శకత్వం మరియు సాంకేతికతలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.